పరిపాలన విధానం మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇటు అటు కాకుండా ఉంది, ఏం పెద్ద బాధలేదు. అన్ని హామీలు ఇచ్చిండు, ఏ హామీ ఒక్కటి కూడా ఇప్పుడు అదే ఆయన ఇచ్చిన హామీలలో ఉచిత బస్సు, ఉచిత కరెంటు, అదే విధంగా రైతు రుణమాఫీ ఇవన్నీ జరిగాయా లేదా? 2 3 జరిగినాయి. బాసు ఉచిత బస్సు, ఉచిత కరెంట్, గ్యాస్ అది కొంతమందికే. ఇక మిగతా ఇచ్చిన 6 గ్యారెంటీ ఏ జరగరు ఇప్పటి వరకు. మంచిగా ఆయన చేసి మీకు ఉచిత కరెంట్ కనుక అనిందా లేదా? అసలు అయింది. ఉచిత బస్సు కూడా అందుతుంది కదా? ఉచిత ప్రతి ఒక్కరికి ఉంది, ఉన్న వాళ్ళు లేని వాళ్ళని ఏం లేదు. ఉచిత బస్సు వల్ల ఉపయోగం ఉందంటారా లేదంటారా? అసలు మీరు ఉండదంటే ఎందుకు ఉంటది, పెద్దగా ఇదేం ఉంటది. ఉచిత బస్సు అని ప్రతి ఒక్కరు ఎక్కుతున్నారు. డబ్బులు కాలర్ పోయే వాళ్ళు కూడా, కాలర్ ఉన్న వాళ్ళు కూడా ఉచిత బస్సుకి వస్తున్నారు. వాళ్ళు ఒక 10 రూపాయలు 50 రూపాయలు వస్తే పోవాలంటే 100 రూపాయల ఛార్జీ పెట్టుకుని వచ్చే వాళ్ళు కూడా వస్తున్నారు బస్సులో. ఫ్రీ ఉంది. అసెంబ్లీలో ఉచిత పథకాల గురించి ఏది అడిగినా కానీ అల్లు అర్జున్ ఇష్యూ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడుతున్నారు కదా, అది టీవీ లేదు, అది చూడలేదు, తెలియదు. అంటే అల్లు అర్జున్ విషయం పైన మీకు అవగాహన ఉందా? మొన్న తొక్కిసలాట